శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. తులారాశి వారికి మరొక 2 రోజుల్లో ఇంటికి శత్రువులు రాబోతున్నారు. రోడ్డున పడేస్తారు, జాగ్రత్త. వాళ్ళు మరెవరో కాదు. ఛానల్కి స్వాగతం. మరో 2 రోజుల్లో తులారాశి వారికి ఓ భారీ శత్రువు అంటే ఓ శత్రువు మీ ఇంటికి వచ్చేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వారి వల్ల తీవ్రమైనటువంటి నష్టం, ఆర్థిక నష్టం, అలాగే మానసిక ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయో, ఈ రాశి వారు చేయవలసినటువంటి పనులు ఏమిటో, అలాగే ఈ రాశి వారు వీటి నుంచి ఎలా బయటపడాలి, ఆ వ్యక్తి ఎవరు కనుక్కోవాలంటే చేయవలసినటువంటి పనులు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం ద్వారా మీరైతే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ని త్వరగా చూడవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎంతో చాకచక్యంగా ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదుర్కొనేటటువంటి అవకాశం, అలాగే ఆత్మస్థైర్యం కలిగిన వారుగా ఉంటారు. కొంతమంది వీరిని వెన్నుపోటు, అలాగే వెనక నుంచి పొడిచేటటువంటి అవకాశం, వెన్నుపోటు పొడిచే అవకాశం అయితే కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూసే అవకాశం అయితే వీరికి ఉంటుంది. అలాగే మరో 2 రోజుల్లో మీకు ఓ వ్యక్తి స్నేహితుడు, అలాగే స్నేహితురాలు ముసుగులో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి అవకాశం ఉండవచ్చు. వారి వల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీతో స్నేహంగా ఉంటూనే మీ వెనకాలే గోతులు తీసేటటువంటి చర్యలు చేసేటటువంటి అవకాశం అయితే ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి వారిని దగ్గరికి చేర్చుకోకుండా ఆచితూచి వ్యవహరించండి. ప్రతి విషయంలో గుడ్డిగా నమ్మి నష్టపోవడమే కాదు, ప్రతి విషయంలో కూడా మానసికంగా, ఆర్థికంగా మీరు ఇక ఇబ్బందులకు గురేటటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా వివరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. అసలు ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో, మరో 2 రోజుల తర్వాత ఏ వ్యక్తి వారి జీవితంలోకి రాబోతున్నారో ముందుగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి మరో 2 రోజుల తర్వాత శనిగ్రహ ప్రభావం అనేది మరింత ఎక్కువగా ఉండబోతుంది. దానివల్ల మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఇబ్బందులు కలగడం, మీ యొక్క వ్యాపార వ్యవహారాల్లో కూడా చిన్న చిన్న చిక్కులు అనేవి ఉండడం సహజంగా ఉండవచ్చు. వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే కనుక శనిగ్రహ ప్రభావాన్ని తొలగించుకోవాలి. అంటే దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ శాంతి పూజను చేపించుకోవడం గాని, లేదా మీకు తెలిసినటువంటి పూజారి దగ్గర ఇక శనిగ్రహ హోమాన్ని జరిపించుకోవడం ద్వారా శుభ ఫలితాలనైతే పొందుకుంటారు. అలాగే ఈ రాశి వారు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి లేని వారికి గాని, బ్రాహ్మణులకు గాని ఇక వస్త్రాలను లేదా అన్నదాన కార్యక్రమాన్ని మీకు తోచినా లేదా మీ యొక్క స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులను పెట్టి ఇక వారికి దానంగా ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాలి. దీనివల్ల శని విగ్రహ పూజను ఇక చేపించుకోకపోయినా మీకు కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. మరో 2 రోజుల తర్వాత నుంచి వీరి యొక్క ఆరోగ్య స్థితిగతులు కూడా కొంతవరకు మారవచ్చు. కొంతవరకు ఇబ్బందులు కలిగినప్పటికీ ఇంట్లో ఉండేటటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం అయితే కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వ్యాయామాలు చేయడం మాత్రం మర్చిపోవద్దు. డబ్బు వ్యవహారాల్లో వీరినైతే కొంతమంది మోసం చేసే వ్యక్తులు అయితే వస్తున్నారు. వీరి జీవితంలోకి వారైతే ప్రవేశించబోతున్నారు. వీరి ద్వారా వీరైతే డబ్బుని ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలాగే స్థితిగతులు, మానసిక ఇబ్బందులు కలిగించడానికి ఈ వ్యక్తులు మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రతి విషయంలో కూడా మీ యొక్క భార్య లేదా మీ యొక్క పిల్లల, కుటుంబ సభ్యుల యొక్క మాటలు విని ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నాలు చేయండి. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో ఆచితూచి వివరించడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి వారి చేతుల్లో అప్పగించకుండా ప్రత్యక్షంగా వీరైతే గమనించుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను, లాభాలను పొందుకునేటటువంటి అవకాశాలైతే ఉండబోతున్నాయి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా ఉండడం వీరికైతే మేలుకరమైన ఫలితాలను కలగజేస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.